హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిద్ధు బాబుకి ఆల్రెడీ 11 మంత్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. 12 మంత్స్లో ఎంట్రీ అయ్యాడు. తను రోజులో ఏమేమి తింటాడు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను స్వీట్ పొటాటో విత్ అవకాడో అయితే పెట్టాను. స్వీట్ పొటాటోని మనము కంపల్సరీగా వీక్లీ 3 or 4 టైమ్స్ అయినా పెట్టడానికి ట్రై చేయాలి. దీన్ని స్టీమ్ చేసుకోవాలి. ఈ స్టీమ్ ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు ప్రీవియస్ వీడియోలలో ఇచ్చాను. కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్టీమ్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోని పైన పొట్టు తీసి నేను చూపిస్తున్న విధంగా స్మాష్ చేసి బౌల్లో వేసుకోవాలి. అందులోనే అవకాడోని కట్ చేసి ఒక హాఫ్ సరిపోతుంది అనమాట. హాఫ్ని మనం స్మాష్ చేసిన స్వీట్ పొటాటోలో యాడ్ చేసుకొని దీన్ని కూడా మంచిగా స్మూత్గా స్మాష్ చేసుకోండి. అంతే, స్వీట్ పొటాటో అండ్ అవకాడో స్మాష్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని వీక్లీ 3 or 4 టైమ్స్ అయితే నేను సిద్ధుకి అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. బ్రేక్ఫాస్ట్గానైనా స్నాక్స్లో అయినా ఇస్తాను, సింగిల్గానైనా ఇస్తాను అనమాట. స్వీట్ పొటాటో అండ్ అవకాడో. స్వీట్ పొటాటో ఏంటి అంటే మనము తినేప్పుడు గొంతులో తట్టుకుంటుంది కదా, అందుకని చెప్పేసి నేను బనానా, మ్యాంగో, యాపిల్ అండ్ రాగి జావా ఇట్లా వీటిని ప్యూరీలా చేసి అందులో యాడ్ చేసి ఇస్తాను అనమాట. సిద్ధుబాబుకి అయితే అవకాడో అయితే చాలా ఇష్టం. నేను ఎందులో యాడ్ చేసి పెట్టినా తను ఇష్టంగానే తింటాడు. సో అందుకని చెప్పేసి నేను కంపల్సరీగా అవకాడో ఇస్తాను. దీన్ని ఇవ్వడం వల్ల పిల్లలకి బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది. లంచ్లోకి అన్ని వెజిటేబుల్స్ వేసి నేను రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఏమేమి అంటే సోరకాయ, క్యారెట్, బీట్రూట్ అండ్ ఆనియన్స్, వీటన్నిటితో నేను రైస్లో కొంచెం పప్పు యాడ్ చేసి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మనము ఒక 1 or 2 టేబుల్ స్పూన్ రైస్ తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు యాడ్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. మనము రోజు ఒకే పప్పు అయితే పెట్టకూడదు, డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలి. మనకున్న పప్పులన్నీ యాడ్ చేసుకోవాలి. దీన్ని 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ వేసి 1/2 hour ముందు సోక్ చేసి పెట్టుకోవాలి. ఇందులోనే నేను కట్ చేసి పెట్టుకున్న సోరకాయ అండ్ క్యారెట్, బీట్రూట్ యాడ్ చేస్తున్నాను అనమాట. సిద్ధుబాబుకి క్యారెట్ అనేది నేను డైలీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే క్యారెట్ అనేది వాళ్ళకి ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది. అండ్ ఇందులో నేను వెల్లుల్లి వేసాను, కొంచెం పసుపు, జీలకర్ర అండ్ పెప్పర్ పౌడర్ వేసాను కొంచెం ఘాటు తెలవడం కోసము. వీటన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసి దానిపైన కుక్కర్ మూత పెట్టేయడమే. ఇది 3 to 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని దానిపైన ఉన్న విజిల్ మొత్తం చల్లారిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. ఇక్కడ మంచిగా ఉడికిందనమాట. ఇందులో నేను క్యారెట్ పీసెస్ అండ్ బీట్రూట్ కొంచెం పెద్దగా వేసాను కదా, అవి ఎందుకోసం అంటే సిద్ధుబాబుకి నేను ఫింగర్ ఫుడ్ ఇవ్వడం కోసము. తను ఖాళీగా ఉన్నప్పుడు అలా ఇస్తే చేయితో మంచిగా పట్టుకొని తింటాడు. అవి మెత్తగా బాయిల్ అయి ఉంటాయి కదా, ఇవి నేను సపరేట్గా పెట్టేసుకుంటా అనమాట. ఇప్పుడు ఈ రైస్ అంతా మంచిగా స్మాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని దానిపైన 1 స్పూన్ నెయ్యి వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే బేబీస్కి తినిపిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ సిద్ధుబాబుకి నేనైతే తినిపిస్తున్నా చూడండి. ఇందులో నేను సాల్ట్ కానీ కారం కానీ అయితే యాడ్ చేయలేదు. ఇంకా 11 మంత్సే కదా, 12 మంత్స్ అయ్యాక సాల్ట్ యూజ్ చేస్తాను. ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి నేను మ్యాంగో అయితే పెట్టాను. మ్యాంగో ఒక పీస్ కట్ చేసి తన చేతికి ఇస్తే తింటాడు. అలాగే నేను కొంచెం ప్యూరీలా కూడా చేసి పెట్టాను అనమాట. ఇక్కడ తను చేతితో తినడం అలవాటు చేసుకోవాలి కదా, అందుకని నేను ఒక పీస్ అయితే కంపల్సరీగా ఇస్తాను. అండ్ ఈవినింగ్ అయితే నేను సిర్లాక్ అయితే పెట్టాను. మన ఇంట్లో చేసి పెట్టుకున్న హోమ్ మేడ్ సిర్లాక్. ఇది ఏంటి అంటే పోహా, మకానా అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది పౌడర్ని నేను వాటర్లో యాడ్ చేసి బాయిల్ చేస్తున్నాను. మకానా అండ్ పోహా ఈజీగా డైజెషన్ అవుతుంది, అందుకని చెప్పేసి ఇది నేను నైట్ టైంలో ఇస్తాను. ఇంకా వేరే ప్రిపేర్ అయితే ఏం చేయను. ఈవినింగ్ మ్యాక్స్ నేను ఇలాంటి సిర్లాక్స్ ఇవ్వడానికే ట్రై చేస్తూ ఉంటాను. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్
పౌడర్ని యాడ్ చేశాను. నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ నేను సపరేట్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. కొన్నిట్లో మాత్రమే యాడ్ చేస్తాను, అన్నిట్లో వేయను. అండ్ డిన్నర్ అయితే కంపల్సరీగా 6 to 7 లోపు కంప్లీట్ అయ్యేలా చూసుకుంటాను. ఇలాంటి సిర్లాక్స్ మాత్రము 6:30 అలా పెడతాను. బట్ పప్పులతో చేసింది అయితే మాత్రం ఎగ్జాక్ట్గా 6:30కి కంప్లీట్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ అవ్వాలి కాబట్టి. ఇక్కడ సిర్లాక్ అయితే రెడీ అయిపోయింది. బేబీస్ మంచిగా తినాలి అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.